అందరికీ నమస్కారం. మొన్నటి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మేనిఫెస్టోని మన ప్రియతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరి ముందు కూడా తీసుకురావడం జరిగింది. మరి ఈరోజు ఒక విశ్వసనీయత, మాటను చెప్తే మాట తప్పడు మడమ తిప్పడు అని చెప్పడమే కాదు, గత 5 సంవత్సరాల్లో చేసి చూపించారని చెప్పడానికి చాలా గర్వపడుతూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ వాళ్ళలాగా మేనిఫెస్టోని రూపొందించి ప్రజలని మోసం చేసి మళ్ళీ తిరిగి ఎన్నికలకు వెళ్ళినప్పుడు మేనిఫెస్టోనే వాళ్ళ వెబ్సైట్లోంచి మాయం చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఒకవైపు ఉంటే, మేనిఫెస్టోనే భగవద్గీత, మేనిఫెస్టోనే బైబిల్, మేనిఫెస్టోనే ఖురాన్ లాగా మేము భావిస్తున్నామని చెప్పడమే కాకుండా 99% హామీల్ని నెరవేర్చి ఈరోజు దేశంలోనే రాజకీయ పార్టీలకి, రాజకీయ నాయకులందరికీ కూడా ఆదర్శంగా నిలుస్తున్నటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలలో మేనిఫెస్టో అంటే ఒక కామెడీ లాగా, ఒక జోక్ లాగా అయిపోయినటువంటి పరిస్థితుల నుంచి తిరిగి మేనిఫెస్టో ఇస్తే రాజకీయ నాయకులు దాని మీద కట్టుబడి ఉంటారు అని ఒక నమ్మకాన్ని ఈరోజు కల్పిస్తున్నటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడానికి కూడా చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే చాలా మందిలో, ఎందుకంటే గతంలో మేము కూడా ఇంకా రాజకీయాలకు రాకమునుపు మేనిఫెస్టో అని చెప్పేసి ఎవరైనా ప్రకటించినప్పుడు నవ్వుకుంటే వాళ్ళం. ఇన్ఫ్యాక్ట్ మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా ఊర్లలో ఆ మహిళలు కావచ్చు, లేకపోతే టౌన్లోని మహిళలు కావచ్చు, మొహం మీదనే చూసినాంలే సార్, 5 సంవత్సరాలకు ఒకసారి కనపడతారు, మళ్ళీ దాని తర్వాత ఎవరు ఏం చేయరు మాకు అని చెప్పేసి అన్న మాటలు కూడా మాకు ఇంకా చాలా స్పష్టంగా మా చెవుల్లో వినపడతాం. కానీ 2019 తర్వాత ఈరోజు మేము గడప గడప చేసినప్పుడు కానీ, ఈరోజు మేము ప్రజల్లోకి వెళ్ళినప్పుడు కానీ ఆ మాటలు అనేవి వినపడడం లేదు అంటే దానికి ముఖ్య కారణం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈరోజు ఆయన చేసినటువంటి సంస్కరణలు, ఆయన తీసుకొచ్చినటువంటి మార్పు, ఆయన రాజకీయాల మీద తిరిగి ఒక విశ్వాసాన్ని ఈరోజు ప్రజల్లో కల్పించారని చెప్పడానికి ఈరోజు చాలా గర్వపడుతున్నాను. ఇది 2019 మేనిఫెస్టో మేము ధైర్యంగా తీసి చూపించి ప్రతి ఒక్కరికి కూడా పంచే పరిస్థితుల్లో మా పార్టీ ఉంది. మరి తెలుగుదేశం నాయకుల్ని ఒకటే అడుగుతున్నా, మీ యొక్క మేనిఫెస్టోని చూపించే సత్తా మీకుందా? ఆ దమ్ము మీకుందా? 2014లో చూపించినటువంటి మేనిఫెస్టోని చూపించి ఈ పనులు మేము చేశాం కాబట్టి మాకు ఓట్లు వేయండి అని అడిగే అర్హత మీకుందా అని చెప్పేసి ఈరోజు తెలుగుదేశం నాయకులు మేము అడుగుతాం. మాయ మాటలు, మభ్యపెట్టే మాటలు, సాధ్యం కాని హామీలు, అసాధ్యమైనటువంటి మాటలు చెప్పేటువంటి వ్యక్తి కాదు అని చెప్పి మరొకసారి తన మేనిఫెస్టో ద్వారా చూపించినటువంటి వ్యక్తి మన ప్రియతమ నాయకుడు. ఈరోజు జగనన్న అమ్మఒడిని, పిల్లల్ని బడికి పంపించడం నిజంగా సక్సెస్ అయింది కాబట్టి 15,000 రూపాయలు ఇచ్చేది ఇప్పుడు 17,000 రూపాయలు చేసి ప్రతి సంవత్సరం కూడా 2,000 రూపాయలు పెంచడం జరిగిందని చెప్పడానికి కూడా సంతోషపడుతున్నాను. మరి చేయుత కింద 45 నుంచి 60 సంవత్సరాల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకి ఇచ్చేది 75,000 ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేయబోతున్నారని చెప్పడానికి కూడా చాలా సంతోషపడుతూ ఉన్నాం. మరి కాపు నేస్తం కింద కూడా కాపు నేస్తాన్ని కూడా కంటిన్యూ చేస్తున్నారు. మరి గతంలో ఏదైతే ఈబీసీ నేస్తామనే హామీ చెప్పకపోయినా సరే ఓసీ వర్గాల్లో, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఏదైతే పథకం ఇచ్చారో ఆ పథకాన్ని ఇప్పుడు 5 సంవత్సరాలు కూడా కొనసాగించబోతున్నారని చెప్పడానికి కూడా చాలా సంతోషపడుతున్నాను. మరి అలాగే ముఖ్యంగా పేదవాళ్ళని పైకి తీసుకురావాలి, పేదవాళ్ళుగానే మిగిలిపోకూడదు, పేదవాళ్ళని మనతో పాటు సమానంగా చూడాలనే ఉద్దేశంతో ఏదైతే నవరత్నాలు అమలు చేశారో దానిని మధ్యతరగతి వాళ్ళకి, అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కూడా
మనం పైకి తీసుకురావాలి. ఎందుకంటే చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్లో కూడా ఈరోజు ఇబ్బందికరమైన ఆర్థిక పరిస్థితుల వల్ల ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళకు కూడా చేదోడుగా ఉండాలి అనే ఉద్దేశంతో ఎంఐజీ లేఅవుట్లు అంటే మిడిల్ ఇన్కమ్ గ్రూప్ లేఅవుట్లు ప్రతి ఒక్క నియోజకవర్గంలో అర్బన్ ఏరియాస్లో తయారు చేయాలని నిర్ణయించడమే కాకుండా దాంట్లో 2,000 కోట్ల రూపాయలతోటి కార్పస్ ఫండ్ కూడా ఏర్పాటు చేసి ఇనిషియల్గా స్టార్ట్ చేయబోతున్నాం అని చెప్పడానికి, దాంట్లో నంద్యాల కూడా ఇక్కడ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళందరికీ కూడా హౌసింగ్ ఏదైతే బయట ప్లాట్లు కొనాలంటే ఇబ్బంది పడుతున్నారో మధ్యతరగతి వాళ్ళు, మన ప్రభుత్వం చేసేటువంటి లేఅవుట్ల ద్వారా వాళ్ళందరూ కూడా ప్లాట్లు కొనడానికి వెసులుబాటు రాబోతుంది. మీరందరూ కూడా ఇబ్బంది పడకుండా ప్లాట్లు కొనుక్కునే అవకాశం మన ప్రభుత్వం కల్పించబోతుంది. కాస్ట్ బేసిస్ అంటే మనకు పడిన ఖర్చుతోనే ఈరోజు ఆ ఒక లేఅవుట్లో ప్లాట్లు మధ్యతరగతి కుటుంబాలకు ఇవ్వబోతున్నాం అని చెప్పడానికి కూడా చాలా సంతోషపడుతున్నాం. ఈరోజు పెన్షన్ కానుక ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు ఉండేదో దాన్ని 3000 చేస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చిన మేరకు 3000 రూపాయలు ఈరోజు అవ్వాతాతలకి ఇంటి దగ్గరికి తీసుకెళ్ళేవాడు. నేను 3000 రూపాయలు చేస్తానని చెప్పడం ఒక ఎత్తు అయితే, ఇంటికాడికి 1వ తేదీ వస్తే 9 లోపల పెన్షన్ ఇచ్చినటువంటి ఘనత ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి. మరి దాన్ని కొనసాగించడమే కాకుండా దాన్ని 3500 కూడా చేయబోతున్నాడు అని చెప్పేసి కూడా ఈరోజు తెలియజేసుకుంటాం. మరి అలాగే కాకుండా ముఖ్యంగా ఈరోజు ఆశా వర్కర్లు కావచ్చు, అంగన్వాడీ వర్కర్లు కావచ్చు, ఈ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఆప్కాస్ట్లో ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో అటువంటి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ 25,000 వరకు ఎవరైతే జీతం ఉందో 25,000 కంటే తక్కువ ఉన్న వాళ్ళకి, ఎందుకంటే గతంలో కొంతమందికి స్కీమ్స్ రాకుండా ఇబ్బంది పడినటువంటి విషయాన్ని గుర్తించి 12,000 రూపాయలు దాటిన వాళ్ళందరికీ స్కీమ్స్ రానటువంటి పరిస్థితిని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఈరోజు 25,000 వరకు 25,000 జీతానికి దిగువన ఉన్న ప్రతి ఒక్కరికి కూడా హెల్త్లో, ఎడ్యుకేషన్లో, అలాగే హౌసింగ్ ఈ 3కి సంబంధించిన నవరత్న పథకాలు ఎన్నున్నాయో అన్ని పథకాలకు కూడా వాళ్ళు అర్హులు కాబోతున్నారని చెప్పడానికి చాలా గర్వపడుతున్నా. కళ్యాణ వస్తు, షాదీ తోఫా స్కీమ్ కూడా 5 సంవత్సరాల పాటు కొనసాగబోతున్నాయి అని చెప్పడానికి కూడా చాలా సంతోషపడుతున్నాం. మరి అలాగే రైతన్నల కోసం ఈరోజు రైతు భరోసాని 80,000 రూపాయలు చేసి ఈరోజు ముఖ్యమంత్రి గారు రైతన్నలకు అందరికి కూడా అండగా నిలవబోతున్నారు. ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ కొనసాగిస్తున్నాడు. 0 వడ్డీ కూడా పంట రుణాలకి అందజేస్తున్నాడు. ఇన్పుట్ సబ్సిడీ, అలాగే 9 గంటల ఫ్రీ పవర్ని కూడా మనం కొనసాగిస్తున్నాం. మరి 80,000 రూపాయలు కూడా రైతన్నలకి ఉచితంగా ఈ ప్రభుత్వం కొనసాగించబోతే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కూడా చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాను. మరి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా ఈరోజు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ మన నంద్యాలకి శాంక్షన్ అయింది. ఆ పనులు కూడా ఈసారి మనం ప్రారంభించబోతున్నాం. దాన్ని కూడా త్వరలో మన ఎలక్షన్స్ పూర్తయి కోడ్ అయిపోయిన వెంటనే మన మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ మన నంద్యాల నియోజకవర్గంలో ప్రారంభించబోతున్నాం అని చెప్పడానికి సంతోషపడుతున్నా. మరి అలాగే ఈ యొక్క స్కిల్ యూనివర్సిటీ ఒకటి తిరుపతిలో నెలకొల్పడమే కాకుండా 26 జిల్లాలలో స్కిల్ కాలేజెస్ని కూడా నెలకొల్పుతున్నారు. అలాగే స్కిల్ హబ్స్ అని చెప్పేసి ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక స్కిల్ హబ్ మన యువతని ట్రైన్ చేయడానికి, ఎంపవర్ చేయడానికి, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలని కల్పించడానికి చూపిపోతున్నాం అని చెప్పేసి యువతను దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ పనులు చేస్తున్నాం. అలాగే ఎక్కడైతే స్కిల్ ట్రైనింగ్ పొందుతూ ఉంటారో వాళ్ళు ఆ స్కిల్ ఇన్స్టిట్యూట్లో స్కిల్ ఇన్స్టిట్యూషన్స్లో ఏదైతే పిల్లలు ట్రైనింగ్కి వెళ్ళబోతారో పెయిడ్ ఇంటర్న్షిప్ కింద 2,500 అబ్బాయిలకైతే 3,000 రూపాయలు అమ్మాయిలకైతే ఇవ్వబోతున్నారు. వాళ్ళని ఇంటర్న్షిప్ అయిపోయిన వెంటనే వాడి జాబ్ కూడా రెడీ కావడానికి సిద్ధం చేయడానికి ఈ యొక్క ప్రోగ్రామ్ని ఏర్పాటు చేశారని చెప్తారు. మరి అలాగే విశాఖపట్నంలో స్టార్టప్ హబ్, అలాగే ఇంటర్నేషనల్ వీసీ మెంటర్షిప్ సెల్ని వైజాగ్లో ఏర్పాటు చేయబోతున్నారు. ఈరోజు స్టార్టప్ హబ్ అంటే చాలామంది యువకులు ఈరోజు వారి యొక్క నైపుణ్యంతో
కొత్తగా ఒక కంపెనీ పెట్టుకొని చాలా మంది స్టార్టప్స్ స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళని మెంటార్ చేయాలి, అంటే వాళ్ళని గైడ్ చేయడానికి ఈ యొక్క మెంటర్షిప్ సెల్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వారికి హౌసింగ్ లేని వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ హౌస్ సైట్స్ని కొనుక్కోవడానికి అవకాశం ఇవ్వడమే కాకుండా దాంట్లో హౌస్ సైట్స్ ఇవ్వడంలో 60% కాస్ట్ని గవర్నమెంటే భరించబోతుంది అని చెప్పడానికి కూడా చాలా సంతోషపడుతూ ఉన్నాం. అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ 40% భరిస్తే 60% డబ్బులు ప్రభుత్వమే భరించబోతుంది అని చెప్పడానికి కూడా చాలా సంతోషపడుతూ ఉన్నాం. జిల్లా హెడ్ క్వార్టర్ని మోడర్న్ స్మార్ట్ సిటీగా తయారు చేస్తాం. అంటే జిల్లా హెడ్ క్వార్టర్ అంటే ఈరోజు నంద్యాల లాంటి హెడ్ క్వార్టర్ని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి 2000 కోట్ల రూపాయలతోటి ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ని తీసుకురాబోతున్నాం. 2000 కోట్ల రూపాయలతోటి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్, అంటే మన నంద్యాలకి 2000 కోట్ల రూపాయల పెట్టుబడులు మనం పెట్టబోతున్నామని చెప్పడానికి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం. కొత్త రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థని మార్పు చేయడం, పార్కులు, ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టాన్ని, తర్వాత స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ కలెక్టరేట్ కాంప్లెక్స్ కూడా, ఈరోజు కలెక్టరేట్ కాంప్లెక్స్ని 100 కోట్ల రూపాయలతోటి టెండర్లు కూడా పిలవడం జరిగింది. మన ఒక ఎలక్షన్ కోడ్ పూర్తయిన మరుసటి నెలలోనే ఈ యొక్క కలెక్టరేట్ కాంప్లెక్స్ నిర్మాణం కూడా మొదలు పెట్టబోతున్నామని చెప్పడానికి కూడా చాలా గర్వపడుతున్నా. ఆటోలకి, మ్యాక్సీ క్యాబ్లకి, ట్యాక్సీలకి, టిప్పర్ కానీ లారీ డ్రైవర్లకి యాక్సిడెన్షియల్ ఇన్సూరెన్స్ని 10 లక్షల రూపాయల వరకు యాక్సిడెన్షియల్ ఇన్సూరెన్స్ని కూడా మన ప్రభుత్వం వారికి సహాయంగా ఉండబోతుందని చెప్పడానికి కూడా సంతోషపడుతున్నాం. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, విదేశీ విద్యా దీవెన, విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, అలాగే ట్యాబ్ డిస్ట్రిబ్యూషన్ని కంటిన్యూ చేయడమే కాకుండా ఐపీ కరిక్యులం, ఈరోజు ఇంటర్నేషనల్ బ్యాక్యులరేట్ అని చెప్పేసి లేటెస్ట్ సిలబస్ ఏదైతే ఎడ్యుకేషన్ సిస్టంలో వచ్చిందో, మనకి ఏదైతే ఎస్ఎస్సి బోర్డు లాగా, సిబిఎస్ఈ బోర్డు లాగా ఐబీ అనేది ఒక ఇంటర్నేషనల్ బోర్డు, ఆ ఇంటర్నేషనల్ బ్యాక్యులరేట్ అనే దాన్ని ఈరోజు టైఅప్ చేసుకొని మన ప్రభుత్వ పాఠశాలల్లో కూడా తీసుకురాబోతున్నాం అని చెప్పడానికి చాలా గర్వపడుతూ ఉన్నాం. ఎందుకంటే మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకోవచ్చు, హైదరాబాద్ లాంటి నగరాలలో ఐబీ స్కూల్స్ లాంటి ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఈరోజు అడ్మిషన్ కావాలంటే 4 లక్షల నుంచి 7 లక్షల రూపాయల వరకు సంవత్సరానికి ఒక పిల్లోడికి ఛార్జ్ చేస్తున్నారు. 4 లక్షల నుంచి 7 లక్షల రూపాయల వరకు. అంటే అటువంటి చదువుని మన పిల్లలకి ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా ఇవ్వబోతున్నాడు, ఇంగ్లీష్ మీడియం చదువు చెప్పబోతున్నాడు అని చెప్పడానికి మేము చాలా గర్వపడతా ఉన్నాం. మరి అలాగే నాడు నేడు ప్రోగ్రాంలు కొనసాగుతుంది. నాడు నేడు కింద ఎప్పటికప్పుడు స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా అప్గ్రేడ్ చేస్తూనే ఉంటాము అని చెప్పడానికి కూడా చాలా సంతోషపడతాం. హెల్త్ కేర్లో ఈరోజు ఆరోగ్యశ్రీ 1000 రోగాలకి ఉన్నట్టు దాన్ని 3000 రోగాల వరకు తీసుకెళ్లడమే కాకుండా 5 లక్షల నుంచి 25 లక్షలు ఆరోగ్యశ్రీని చేసినటువంటి విషయాన్ని ఈరోజు మీకు గుర్తు చేస్తున్నా. 3 కార్డియాక్ సూపర్ స్పెషాలిటీ హబ్స్, కార్డియాక్ అంటే మన హార్ట్కి సంబంధించినటువంటి హాస్పిటల్స్ని వైజాగ్, గుంటూరు, కర్నూలులో కూడా ఒకటి తీసుకురాబోతున్నారు. మరి అలాగే క్యాన్సర్ కేర్ సెంటర్స్ని, ఈరోజు క్యాన్సర్ బారిన అధిక మంది పడుతున్నారనే ఉద్దేశంతో ఒక స్పెషల్ క్యాన్సర్ కేర్ సెంటర్స్ని ఏర్పాటు చేస్తున్నారు. దాంట్లో మన కర్నూలులో కూడా ఒక క్యాన్సర్ కేర్ సెంటర్ని ఏర్పాటు చేస్తున్నారని చెప్పడానికి కూడా సంతోషపడుతున్నాం. మరి గతంలోనే 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ అవడమే కాకుండా 5 మెడికల్ కాలేజీలు ప్రారంభమయ్యాయి. ఆ 5లో మన నంద్యాల మెడికల్ కాలేజ్ కూడా ఉంది అని చెప్పడానికి కూడా చాలా సంతోషపడుతున్నాం. మేము ప్రచారంలో కూడా చెప్తున్న విధంగానే నంద్యాలలో పోయిన ఏడాది మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాం, వచ్చే ఏడాది నర్సింగ్ కాలేజ్ కూడా తీసుకురాబోతున్నాం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. గతంలో ఈ ప్రాంతానికి మనం ఏం చేశాం, ఈరోజు మన ప్రాంతానికి ఏం చేయబోతున్నాం అనేది స్పష్టంగా నంద్యాల ప్రజలకి తెలియజేయాల్సిన అవసరం ఉంది. మేము ఈరోజు ధైర్యంగా చెప్తున్నాం, వచ్చే సంవత్సరం లోపల మేము చేపట్టబోయే 5 ప్రాజెక్టులు, 1 నంద్యాలకి నర్సింగ్ కాలేజ్ తీసుకురాబోతున్నాం, 2 ఈ ఎలక్షన్ కోడ్ పూర్తయిన మరుసటి నెలనే 100 కోట్ల రూపాయలతోటి నూతన కలెక్టరేట్ భవనానికి భూమి పూజ చేయబోతున్నాం, 3 ఈ యొక్క టీటీడీ కళ్యాణ మండపాన్ని 2025లో పూర్తి చేసేసి ప్రజలకి ఏసీ కళ్యాణ మండపాన్ని ఈరోజు అందుబాటులోకి తీసుకురాబోతున్నాం,
4 174 కోట్ల రూపాయలతోటి అమృత్ పథకంలో గోరుకల నుంచి నీళ్లు తీసుకొచ్చేసి నంద్యాల దాహార్తిని తీర్చబోతున్నాం. మరి 5 ఈ మన ఐటీఐ కాలేజీకి కొత్త భవనాన్ని శాంక్షన్ చేయించి మనం కొత్త వాళ్ళు ఐటీఐ కాలేజ్ తీసుకొచ్చాం. ఐటీఐ కాలేజీకి కూడా కొత్త భవనాన్ని శాంక్షన్ చేసి 11 కోట్ల రూపాయలతోటి నూతన భవనం కట్టబోతున్నాం. ఈ 5 వచ్చే సంవత్సరంలో మొదలు పెట్టబోతున్నాం. మీకు చెప్పే దమ్ము ఉందా? మీకు చెప్పే పరిస్థితిలో మీరు ఉన్నారా? దాదాపు 21 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి 5 శాఖలకి మంత్రిగా పనిచేసి విద్యాశాఖ, వైద్య శాఖ, దాని తర్వాత మున్సిపల్ శాఖ, తర్వాత చక్కెర కర్మాగార శాఖ, దాని తర్వాత మైనార్టీ శాఖ. ఆ శాఖల్లో మీరు ఏం చేసినారో చెప్పగలుగుతారా అని చెప్పేసి నేను అడుగుతాను. నంద్యాలకి ప్రత్యేకంగా మీరు ఏం చేసినారో చెప్పగలుగుతారా అని నేను అడుగుతాను. ఈరోజు ఎస్సీలకు కావచ్చు, బీసీలకు కావచ్చు, ఎస్టీలకు కావచ్చు, మైనార్టీలకు కావచ్చు, లేకపోతే మిగతా వర్గాల అన్ని దానికి కూడా మీరు ఏం చేశారు? ఈ నంద్యాలలో ఉన్నటువంటి ప్రజల్లో మిమ్మల్ని మీరు ఎవరిని పైకి తీసుకొచ్చారు? ఎవరి కోసం పనిచేశారు? మీరు చెప్పగలుగుతారా? మీ హయాంలో ఏ వర్గం బాగుపడింది? మీ హయాంలో ఏ వర్గాన్ని పైకి తీసుకొచ్చారో చెప్పగలుగుతారా? ఇవన్నీ కూడా మనం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకోవాల్సిన అవసరంలా, అబద్ధపు మాటలు చెప్పాల్సిన పనులా, లేకపోతే మోసపూరితమైన మాటలు అసలే చెప్పాల్సిన పనులా? ఈరోజు మేము సూటిగా ఈ పనులు మేము చేశాం. నేను ఇంకా మా నాయన చేసినవన్నీ కూడా చెప్పుకోవడంలా. మా నాయన చేసినవి చెప్పుకుంటూ పోతే మీరు అసలు 21 ఇయర్స్లో అసలు ఏమీ చేయలేదనేది ప్రజలకి స్పష్టంగా కనపడుతుంది ఈరోజు. కాబట్టి నేను 3 సంవత్సరాల్లో చేసినంత పని అన్నా సరే మీరు 21 సంవత్సరాల్లో చేసినారా అని నేను ప్రశ్నిస్తున్నా. దానికి సమాధానం సూటిగా చెప్పాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటూ, ఈరోజు మోసపూరితమైన వాగ్దానాలు, మోసపూరితమైన మాటలు, మోసపూరితమైనటువంటి అలయన్స్లతోటి ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం అందరూ కలిసికట్టుగా ఏకమయ్యి ఒక్క వ్యక్తిని పడగొట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారే. ఆ వ్యక్తి యొక్క బలం మేము చెప్పేదానికంటే మీ యొక్క భయంలోనే మీరు ఏకమవడానికి, ఏదైతే మీరందరూ ఏకమవడానికి నిర్ణయించుకున్నారో ఆ భయంలోనే తెలుస్తుంది ఈ వ్యక్తి ఎంత పవర్ఫుల్లో, ఎంత స్ట్రాంగ్ అని చెప్పేసి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఒక బలాన్ని ప్రజలకి తెలియజేసినందుకు, జగన్మోహన్ రెడ్డి గారి ఒక బలాన్ని మీరందరూ కూడా ఒప్పుకునేందుకు మేము మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ 2024వ ఎన్నికల్లో మరొక సునామీని చూడబోతున్నాం. వైఎస్ఆర్సీపీ సునామీ ఏ రకంగా ఉండబోతుందో చూడబోతున్నాం. ఒక మేనిఫెస్టోని 2019 మేనిఫెస్టో ఇది 2024లో మేము చేయబోతున్నామని చెప్పి మళ్ళీ మా మేనిఫెస్టోని తీసుకొని 2 మేనిఫెస్టోలను కూడా పంచగలిగే ధైర్యం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉంది. మరి అదే దమ్ము, అదే ధైర్యం తెలుగుదేశం పార్టీ నాయకులకు ఉందా అని చెప్పేసి నేను అడుగుతాను. ఇదే కాకుండా నంద్యాల వరకు కూడా ప్రత్యేకంగా మేము చెప్పేది ఏంటంటే 3 సంవత్సరాల కాలంలో కరోనా 2 సంవత్సరాలు సమయం తీసేసినా సరే గత 3 సంవత్సరాలు మాకు అవకాశం వస్తే ఆ 3 సంవత్సరాల్లో మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి సంబంధించిన ప్యాంప్లెట్లని మేము పంచే ధైర్యం మాకుంది. ఈరోజు తెలుగుదేశం నాయకుల్ని ప్రశ్నిస్తున్నాం. మీరు 21 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నారు, 5 శాఖలకి మంత్రిగా పనిచేసినారు. మరి 21 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి 5 శాఖలకి మంత్రిగా పనిచేసి ఈ నంద్యాలకి ఏం చేసినారో చెప్పగలిగే పరిస్థితిలో మీరు ఉన్నారా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు సూటిగా 21 సంవత్సరాలలో మీరు చేసినటువంటి అభివృద్ధి ఏంది? నంద్యాల ఎటువంటి పరిస్థితి నుంచి ఏ పరిస్థితికి మీరు తీసుకొచ్చారో చెప్పగలిగే పరిస్థితిలో మీరు ఉన్నారా? మీరు చెప్పాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మేము 2019కి మేము ఎలక్షన్లో గెలవక ముందు మేము చెప్పిన హామీల్ని నెరవేర్చాం. 2019 తర్వాత జిల్లా జయ సాధించడంలో కానీ, మెడికల్ కాలేజ్ సాధించడంలో కానీ, ఐటీఐ కాలేజ్ సాధించడంలో కానీ, మహిళా జూనియర్ కళాశాల, బాయ్స్ జూనియర్ కళాశాల, ఉర్దూ జూనియర్ కళాశాల, ఈరోజు ఏపీ మోడల్ స్కూల్, నాడు నేడులో బ్రహ్మాండంగా స్కూళ్ళని తయారు చేయడం, 8 పార్కులు కట్టినాం, 5 అర్బన్ హెల్త్ సెంటర్లు కట్టినాం, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ సెంటర్లు, మిల్క్ సెంటర్లు, ఈరోజు 2 నేషనల్ హైవేలు సాధించుకొని వచ్చాం. ఇవన్నీ మేము 3 సంవత్సరాల్లో చేస్తే
154 కోట్ల రూపాయలతో అమృత్ పథకాన్ని పూర్తి చేసి బ్రిడ్జిలు కట్టి రోడ్లు వేసి ఇవన్నీ మేము 3 సంవత్సరాల్లో చేస్తే ముందు వెడల్పు కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఇవన్నీ 3 సంవత్సరాల్లో చేస్తే 21 సంవత్సరాలు అంటే మాకంటే 7 సార్లు ఎక్కువగా మీరు అధికారంలో ఉన్నారు. నేను ఒక సాధారణ ఎమ్మెల్యే, మీరు 5 శాఖలకి మంత్రిగా పనిచేసినారు. మీరు ఏం చేసినారు నంద్యాల? ఒకసారి చెప్పమని చెప్పి కోరుతాను. మాట మాట్లాడితే మేము నంద్యాల వాళ్ళం అని చెప్పుకుంటారు. మీరు నంద్యాలకి ఏం చేసినారు? మేము చెప్తున్నాం. ఈరోజు శిల్పా సేవా సమితి పెట్టి ఈరోజు శిల్పా సూపర్ మార్కెట్, శిల్పా మహిళా బ్యాంకు, శిల్పా మినరల్ వాటర్ ప్లాంట్లు, వైఎస్ఆర్ గల్లీ దవాఖానా, బస్ షెల్టర్లు ఇవన్నీ మేము చేస్తున్నాం. వైఎస్ఆర్ కళ్యాణ మండపం నిర్మించినాం, అబుల్ కలాం ఆజాద్ షాదీఖానా నిర్మించినాం. సో ఇవన్నీ మేము చేస్తున్నాం. మీరేం చేసినారు? నంద్యాలలో పుట్టినాము అని చెప్పుకుంటున్నారు. మీరు పుట్టలేదు నంద్యాలలో, మీ అబ్బాయి కూడా పుట్టలేదు నంద్యాలలో. మరి నేను బయట వాడిని అవుతే మీరు కూడా బయట వాళ్ళనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను.